హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రూపా వెంకట్ నేచర్ లవర్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా డిగ్రీ చేస్తున్నటువంటి విద్యార్థులకి అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఈ అప్డేట్స్ ఏంటో చూడండి. అన్ని ఇయర్స్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఉన్నాయి కాబట్టి వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లేటెస్ట్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ విషయాన్ని మరింత మందికి చేరవేయండి. ఇంకా ఫస్ట్ మనం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్లలో మీకు రిజిస్ట్రేషన్ ఫర్ యూజీ సిబిసిఎస్ 4th అండ్ 6th సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు డేట్ అయితే వచ్చింది. ఇంకా ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నారు కదా. ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు డేట్ వచ్చింది. ఇక 4th అండ్ 6th కూడా ఎగ్జామ్ ఫీజు డేట్ అండ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన షెడ్యూల్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ షెడ్యూల్ గనక ఇక్కడ క్లిక్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ ఫర్ 4th అండ్ 6th సెమిస్టర్ ఈ లింక్ పైన క్లిక్ చేసి మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది మీరు ఓన్ గా చేసుకోవచ్చు, లేదా ఎవరైనా మీరు మీ సేవ నుండి కానీ ఇంటర్నెట్ లో ఎక్కడి నుండి అయినా కూడా మీరు ఫీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఫీ పేమెంట్ చేయడానికి మాత్రం మీరు కొత్తగా అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మాత్రమే ఫీ పేమెంట్ అయితే చేయాలి. డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ నుండి పేమెంట్ అయితే అవుతుంది. ఇక షెడ్యూల్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి, క్లిక్ చేస్తే ఈ విధంగా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ 6th సెమిస్టర్ కి సంబంధించి 2018 బ్యాచ్ 18 2019 2021 ఇయర్స్ కి సంబంధించినటువంటి థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీ పే స్టూడెంట్స్, ఆల్రెడీ బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ వీళ్ళు పే చేసుకోవచ్చు. 2021 22 23 అడ్మిషన్స్ వాళ్ళు ఎలిజిబుల్ టు రైట్ 6th సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ కాబట్టి వీళ్ళు పేమెంట్ అయితే 31st మే వరకు అయితే ఉంది. 4th సెమిస్టర్ కి సంబంధించి కూడా 2018 నుండి అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు పేమెంట్ అయితే చేయొచ్చు. కాబట్టి వీళ్ళకి కూడా 31st మే వరకు అయితే 4th అండ్ 6th సెమిస్టర్ సంబంధించిన ఫీజు డేట్ అయితే ఉంది. ఫస్ట్ సెమిస్టర్ సంబంధించి ఫీజు డేట్ ఆల్రెడీ వచ్చేసింది. ఎగ్జామ్ డేట్స్ కూడా వచ్చాయి, కానీ దానిలో కొంత లైట్ గా మోడిఫికేషన్ అయితే ఉంది ఎగ్జామ్ డేట్స్ లలో. అది కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. మొదటగా మీరు 6th సెమిస్టర్ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి, నోటిఫికేషన్ లో ఏ విధంగా ఉంది చూడండి. నోటిఫికేషన్ వచ్చేసి ఇది 30th ఏప్రిల్ రోజు అయితే వచ్చింది. ఇక ఎగ్జామ్ షెడ్యూల్ జూన్ 24th నుండి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి 6th సెమిస్టర్ కదా. ఇందులో అయితే మీకు ఆప్షనల్ సబ్జెక్ట్స్, కోర్ పేపర్లు అండ్ ఎలెక్టివ్ పేపర్లు ఉంటాయి కదా. మీ సబ్జెక్ట్ సంబంధించి కన్సర్న్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. 24th జూన్ నుండి స్టార్ట్ అయ్యి 2 to 5 వరకు ఆఫ్టర్నూన్ అయితే ఎగ్జామ్ అయితే ఉంది. 3 hours ఎగ్జామ్. ఫస్ట్ కోర్ పేపర్ ఉంటుంది, నెక్స్ట్ డే ఎలెక్టివ్ పేపర్ అయితే ఉంటుంది. 25th రోజు, 26th మళ్ళీ కోర్ పేపర్, 27th ఎలెక్టివ్ పేపర్, 28th కోర్ పేపర్ ఉంటుంది, 29th ఎలెక్టివ్ పేపర్. ఇది డిసిప్లినరీ స్పెసిఫిక్ కోర్ పేపర్. డిఎస్ఈ అంటే డిసిప్లిన్ స్పెసిఫిక్ ఎలెక్టివ్ కోర్స్ అయితే ఉంది. ఇది కంప్లీట్ గా కంటిన్యూస్ గా అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. 24th to 29th వరకు అయితే ఉన్నాయి. మరి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డేట్ వచ్చేసి May 3rd నుండి అయితే అప్లికేషన్ స్టార్ట్ అయ్యే ఫీ డేట్ అయితే వచ్చేసింది. ఇది 31st మే వరకు అయితే ఎలాంటి లేట్ ఫీ లేకుండా అయితే పే చేసుకోవచ్చు. 500 లేట్ ఫీ తోనేమో June 10th వరకు అయితే ఉంది. 1000 లేట్ ఫీ తోని June 19th వరకు కూడా ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది మీ సేవలో TSAP ఆన్లైన్ సెంటర్స్ ఆర్ త్రూ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ నుండి అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇక మీకు ఎగ్జామ్ ఫీజు వచ్చేసి పేపర్ కి 150 రూపీస్ అయితే ఉంటుంది. అది మీ సబ్జెక్ట్స్ బట్టి అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. ప్రాక్టికల్స్ ఉన్న వాళ్ళకి ప్రాక్టికల్ పేపర్ కి కూడా మీరు ఫీ పేమెంట్, థియరీ కట్టేటప్పుడే ప్రాక్టికల్ కి కూడా ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఎవరైతే ప్రాక్టికల్ క్లాసెస్ కి 70% అటెండెన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే రాయడానికి ఎలిజిబుల్, కాబట్టి అది చూసుకొని అయితే ఫీ పేమెంట్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ కూడా ఇక్కడ చూడండి, 150 రూపీస్ పేపర్ అని, అంటే ప్రాక్టికల్ కూడా ఒక పేపర్ గానే ట్రీట్ చేస్తారు కాబట్టి దాన్ని కూడా 150 రూపీస్ అయితే పే చేయాలి. www.braouonline.in అయితే వెబ్సైట్. దీనికి సంబంధించిన ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అయితే ఇంతకుముందు వీడియోలో తెలియజేశాను. ఇంకా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది 6th సెమిస్టర్ అనేది. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఫర్ 5 credits కి సంబంధించిన పేపర్ 100 మార్క్స్ సంబంధించి మినిమం 40 మార్క్స్ అయితే రావాలి మీకు. కాబట్టి ఫస్ట్ సెక్షన్ ఏ లో అయితే మీకు క్వశ్చన్స్ అయితే ఈ విధంగా ఇస్తారు.
ఎనీ 5 అయితే చేయాల్సి ఉంటాయి. 5 ప్రశ్నలకి ఆన్సర్ అయితే చేయాలి. ఒక్కొక్క దానికి 4 మార్కులు అయితే ఉంటాయి. ఇక్కడ అంటే 50% మీకు ఆప్షనల్ అంటే చాయిస్ అయితే ఉంది. 10 క్వశ్చన్స్ ఇచ్చి ఇందులో 5 అయితే మీరు చేయాల్సి ఉంటుంది. ఈచ్ 4 మార్క్స్ అయితే ఇవ్వబడ్డాయి. సెక్షన్ బిలో ఇక్కడ మీరు 5 క్వశ్చన్స్ అన్ని ప్రశ్నల్లో 12 మార్క్స్ అయితే ఇచ్చారు. ఇది ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ కి 12 మార్క్స్. దీనిలో కూడా మీరు ఎన్ని చేయాల్సి ఉంటుంది అంటే 5 క్వశ్చన్స్ అయితే చేయాలి. ఒక క్వశ్చన్ లో 11th లో ఏ ఆర్ బి అయితే ఏ చేస్తే బి లేదా ఏదో ఒకటి అయితే చేయాలి. ఖచ్చితంగా 11th లో ఒక క్వశ్చన్ అయితే మీరు అటెంప్ట్ చేయాలి. 12th లో ఏ ఆర్ బి ఏదో ఒకటి. 13 ఇలా 5 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ కి 12 మార్క్స్ అయితే ఉన్నాయి. ఇది సెక్షన్ బికి వచ్చేసి. సెక్షన్ సి లోనేమో ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అంటే ఒక ప్రశ్నకు మాత్రం 50 పంక్తులలో. ఇది వెరీ ఎస్ఏ టైప్ క్వశ్చన్ అంటే ఇంకా పెద్ద క్వశ్చన్ ఇది. ప్రతి ప్రశ్నకి 20 మార్కులు అయితే ఇచ్చారు. ఇవి 2 ఇస్తారు. దీనిలో మీరు ఒకటైతే చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒక ప్రశ్నకు మాత్రమే ఆన్సర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. 20 మార్క్స్. ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. ఇది 5 క్రెడిట్స్ ఉన్న వాళ్ళకి పైన పేపరు. ఇంకా 4 క్రెడిట్స్ ఉన్నవి 80 మార్క్స్ పేపర్ ఉన్న వాళ్ళకి 32 మార్క్స్ వస్తే పాస్ అయినట్టు. ఇంకా వాళ్ళకేమో సెక్షన్ ఏలో మార్క్స్ అయితే ఇక్కడ 4 ప్రశ్నలు అయితే చేయాలి. ఈచ్ 5 మార్క్స్ అయితే ఉన్నాయి. 4 క్వశ్చన్స్ కి 5 మార్క్స్. సెక్షన్ బిలోనేమో అంటే ఇక్కడ 50% చాయిస్ అయితే ఉంది. సెక్షన్ బిలోనేమో అన్ని ప్రశ్నలు ఇక్కడ చూడండి 4 క్వశ్చన్స్ మార్క్స్. దీనికి ఒక్కొక్క దానికి 10 మార్క్స్ అయితే ఇచ్చారు. 4 క్వశ్చన్స్ చేయాల్సి ఉంటుంది. 4 లో మీకు రెండు అంటే 50% చాయిస్ అయితే ఉంది. సెక్షన్ సికి వచ్చేసి 20 మార్క్స్ ఎస్సే క్వశ్చన్. ఇది ఒకటైతే చేయాల్సి ఉంటుంది. ఇది టోటల్ గా పేపర్ ప్యాటర్న్. ఇంకా సెమ్ 4 కి వచ్చేసి డేట్స్ కనుక చూసినట్లయితే ఈ రిజిస్ట్రేషన్ డేట్ అనేది సేమ్ గానే ఉంది. ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసి 3rd జూలై నుండి అయితే స్టార్ట్ అవుతున్నాయి 4th సెమిస్టర్ ఎగ్జామ్స్. వాళ్ళకి స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఎలెక్టివ్ పేపర్స్ అయితే ఉంటాయి కాబట్టి ఇవి 1.5 hour ఎగ్జామ్. ఫస్ట్ అండ్ సెకండ్ డే 3rd and 4th రోజు రెండు కూడా స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఎలెక్టివ్ కోర్సెస్ 2 క్రెడిట్ కాబట్టి 1.5 hour ఎగ్జామ్. 2 to 3:30కి అయితే ఎగ్జామ్ అయిపోతుంది. ఇంకా 2 లాంగ్వేజెస్. నెక్స్ట్ 5th నాడు ఇంగ్లీష్ అయితే ఉంది. అది 2 hours ఎగ్జామ్. 6th రోజు మోడర్న్ MIL కి సంబంధించి మీ యొక్క ఆప్షనల్ తెలుగు, హిందీ, ఉర్దూ మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫంక్షనల్ ఇంగ్లీషా ఏదో ఒకటి మీకైతే ఉంటుంది. ఇది 2 hours ఎగ్జామ్. నెక్స్ట్ ఆప్షనల్ పేపర్స్ కంటిన్యూస్ గా 7th, 8th, 9th మీ యొక్క ఆప్షనల్. మీరు BA బీకామ్ అనే దాన్ని బట్టి మీ యొక్క ఆప్షనల్ పేపర్స్ అయితే ఉంటాయి. ఇది May 3rd నుండి అయితే స్టార్ట్ అయ్యి 31st May వరకు అయితే వితౌట్ లేట్ ఫీ ఉంది. 500 లేట్ ఫీతోనేమో 10th June వరకు అయితే ఉంది. 1000 లేట్ ఫీతోనేమో 19th June వరకు అయితే ఉంది. సేమ్ ప్రాసెస్ ఇది కూడా మీరు మీ సేవ నుండి అయితే కట్టొచ్చు. ఇంకా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ వచ్చేసి 4th సెమిస్టర్ కి సంబంధించి క్వశ్చన్ పేపర్ ఇదండి. ఇక్కడ ఇది 100 మార్క్స్ పేపర్ కి 40 మార్క్స్ అయితే రావాలి. ఇక ఇందులో కూడా సేమ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. సెక్షన్ ఏలో మీకు 5 క్వశ్చన్స్ అయితే చేయాలి. ఈచ్ క్వశ్చన్ కి 4 మార్కులు ఉంటాయి. 10 క్వశ్చన్స్ ఇచ్చి 50% చాయిస్ అయితే ఉంటుంది. ఫస్ట్ 5 మార్క్స్ 5 క్వశ్చన్స్ 4 మార్కుల క్వశ్చన్లు ఉన్నాయి. తర్వాత ఇక్కడ 12 మార్క్స్ క్వశ్చన్స్ అయితే 5 చేయాల్సి ఉంది. అంటే టోటల్ గా 10 ఇస్తారు మీకు. దీనిలో 5 12 మార్క్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ ఏమో 20 మార్క్స్ కి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది. అదే 4 క్రెడిట్స్ ఉన్న వాళ్ళకేమో సేమ్ ఇక్కడ ప్రతి ప్రశ్నకి 5 మార్కులు ఇచ్చేసి 4 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలి. దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. క్వశ్చన్ పేపర్ కి సంబంధించి మీరు ఆ లింక్ ఓపెన్ చేసి కూడా చూసుకోవచ్చు. కాబట్టి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇప్పుడు క్లియర్ గా అర్థం కాని వాళ్ళు ఆ బాక్స్ ఓపెన్ చేసి అయితే చూసుకోండి. సెక్షన్ బిలో అయితే 4 క్వశ్చన్స్ 10 మార్క్స్వి. లాస్ట్ 20 మార్క్స్ క్వశ్చన్ ఒకటైతే చేయాల్సి ఉంటుంది. 3 క్రెడిట్స్ సంబంధించి ఇక్కడ చూడండి క్వశ్చన్ కి 3 క్వశ్చన్స్ చేయాలి. 6 మార్క్స్ ఈచ్. సెక్షన్ బిలో దీనిలో 10 మార్క్స్ క్వశ్చన్స్ 3 చేయాల్సి ఉంటుంది. సెక్షన్ సిలో ఒకటి.
12 మార్క్స్ క్వశ్చన్ ఒకటి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అన్ని క్రెడిట్స్ సంబంధించిన ఉన్నాయి కాబట్టి మీకు సంబంధించిన వాళ్ళైతే చూసుకోండి. 2 క్రెడిట్స్ వాళ్ళకైతే 6 మార్క్స్ది ఏవైనా 2 ప్రశ్నలు అయితే చేయాల్సి ఉంటుంది సెక్షన్ ఏలో. సెక్షన్ బికి 10 మార్క్స్ సంబంధించి ఒకటి 2 క్వశ్చన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సిలో 8 మార్క్స్ సంబంధించి ఒక క్వశ్చన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. సెమ్ 1 కి సంబంధించినటువంటి రివైజ్డ్ షెడ్యూల్ ఇది. ఇంతకు ముందు మీకు మే 26 నుండి ఎగ్జామ్స్ అని చెప్పాం కదా, అయితే కొంచెం చేంజ్ అయితే అయింది. ఈ షెడ్యూల్ అయితే 28కి అయితే మారింది. 28 అంటే 2 డేస్ ఎక్స్టెండ్ అయితే అయ్యింది. మే 28 నుండి స్టార్ట్ అవుతున్నాయి. జెండర్ సెన్సిటైజేషన్ ఎగ్జామ్ అయితే 1.5 అవర్ ఎగ్జామ్ 2 to 3:30 వరకు. 29th రోజు ఏమో సైన్స్ అండ్ టెక్నాలజీ, 30 రోజు ఇంగ్లీషు ఫౌండేషన్ కోర్స్ ఉంది MIL. తర్వాత 31st రోజు పేపర్ 3 వచ్చేసి ఇంగ్లీష్ ఉంది. 31st రోజు మీ యొక్క MIL సంబంధించిన ఎగ్జాము. 1st జూన్ నాడు ఆప్షనల్ స్టార్ట్ అవుతున్నాయి. 2nd జూన్, మళ్ళీ 6th జూన్ రోజు అయితే ఉంది. 2nd తర్వాత మీకు గ్యాప్ అయితే వచ్చింది. 3rd, 4th, 5th 3 డేస్ అయితే ఎగ్జామ్ అయితే లేదు కాబట్టి 6th కి అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫీ డేట్స్ వచ్చేసి ఇది April 16th నుండి స్టార్ట్ అయింది. 6th మే వరకు అయితే వితౌట్ లేట్ ఫీ వరకు అయితే ఉంది. ఇంకా ఎవరైనా కట్టని వాళ్ళు ఉంటే వెంటనే కట్టేసుకోండి. 500 లేట్ ఫీతోనేమో May 14th వరకు అయితే ఉంది. 1000 లేట్ ఫీతోని 22nd మే వరకు అయితే ఉంది. కాబట్టి ఇది కూడా ఈచ్ పేపర్ కి 150 రూపీస్ అయితే ఉంటుంది. కాబట్టి ప్రాక్టికల్ రాయాల్సిన వాళ్ళు కూడా ఇప్పుడే ఫీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అది కూడా చూసుకొని అయితే పే చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్స్ అయితే ఇంతకు ముందు లానే ఉంటాయి కాబట్టి మీరు కూడా అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉండవు. అన్ని కూడా డిస్క్రిప్టివ్ మోడల్ ఇవ్వడం అయితే జరిగింది. ఏమన్నా డౌట్స్ ఉంటే మాత్రం ఈ హెల్ప్ లైన్ సెంటర్స్కి అయితే ఫోన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ అందరికీ. ఈ సమాచారాన్ని అందరికీ అయితే చేరవేయండి.